అండి నేను ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అవడానికి ముఖ్య కారకులైనటువంటి శ్యామ్ సుందర్ గారికి, వినోద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు మాధవి, నేను టీచర్గా కూడా పనిచేస్తున్నాను. నేను ఈ కార్యక్రమానికి వచ్చినప్పుడు అంటే చాలా దారులు ఉన్నాయి, నాకు చాలా చేయాలని ఉంది అన్ని వేళలా. అంటే నేను ఆర్గానిక్ ఫార్మింగ్ కూడా చేస్తాను, స్కూల్ పిల్లల్ని మోటివేట్ చేస్తాను, ఎకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ మీద చేస్తాను, చాలా ప్రోగ్రామ్స్ చేస్తూనే ఉంటాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఒక లక్ష్యం అంటూ ఏర్పడింది. అది మాత్రం నేను కన్ఫామ్గా చెప్పగలను. ఏంటంటే అంటే ఈ రూట్లో వెళ్తే నేను ఇంకా నేను చేసే కార్యక్రమాలు చాలా ఈజీగా అవుతాయి. దిస్ ఈజ్ ద రైట్ వే టు డూ, దిస్ ఈజ్ ద రైట్ పాత్. అంటే ఇక మనకు దగ్గర దారి దొరికిందనమాట. నాకైతే నేను అక్కయ్యలందరితో కూడా చాలా ఇంటిమసీతో ఫీల్ అయ్యాను, చెప్పాను మీరు ఎక్కడుంటే అక్కడ నాకు పుట్టిల్లుతో సమానం వచ్చేస్తానండి. అక్కడ కూడా మనం ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తూ దగ్గర అంటే నాకున్న గోల్స్ అన్నీ కూడా ఒక దగ్గర ఇవాళ చెప్పినప్పుడు మనం యద్భావం తద్భవతి, మనకి ఏది కావాలంటే అది ఇస్తారు దేవుడు అని చెప్పినప్పుడల్లా నాకు చాలా చాలా ఇన్స్పైర్ అయ్యాను ఆ వర్డ్కి మాత్రం. నిజంగా నేను 15 days నుంచి చాలా స్ట్రగుల్ అవుతున్నాను, ఎలా చేయాలి అన్నప్పుడు అనుకోకుండా ఈ ఆపర్చునిటీ వచ్చింది. ఆఫీసర్స్ ఇద్దరు సహకరించారు. ముఖ్యంగా ఖమ్మం బ్రహ్మకుమారి అన్నక్కయ్య గారికి మాత్రం పాదాభివందనాలు చేసుకుంటూ, ఎందుకంటే అందరు చెప్పారనమాట, జెంట్స్ అయితే అకామిడేషన్స్, ఒక్క నిమిషం సార్ ప్లీజ్, జెంట్స్ అయితే అకామిడేషన్ ఎలా అయినా ఏర్పాటు చేయొచ్చు, మీరు మధ్యలో వస్తున్నారు కదా లేడీస్ కాబట్టి అకామిడేషన్ ఇబ్బంది అవుతుంది ఏంటి అనగానే అన్నయ్య గారు కూడా వెంటనే కాల్ చేయగానే మీకు ఎందుకమ్మా ఇక్కడికి వస్తే మేము చూసుకుంటామని చెప్పారు. నాకు అది చాలా హ్యాపీ అనిపించింది. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఎంత సంతోషం అనిపించిందంటే నేను ఇక్కడి నుంచి తీసుకువెళ్ళేటటువంటి నాలెడ్జ్ కానీ సంతోషం అసలు దాంతో పోల్చడం కాదు, అసలు కొన్ని వేల రెట్లు అనమాట. అంతకంటే విలువైంది, అంతకన్నా ఒక లక్ష్యం నాకు ఏర్పడింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్.